అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్పెయిన్లో తెలుగమ్మాయి. ఈ వీడియోలో మనం స్పెయిన్ బార్సిలోనాలో ఓల్డ్ సిటీలో ఉన్న షాపింగ్ ఏరియా చూడబోతున్నాం అనమాట. ఇది చాలా బాగుంటుంది. న్యారో స్ట్రీటెడ్లో కలర్ఫుల్ అన్ని షాపింగ్ సోవెనీ షాప్స్ అన్నీ బాగుంటాయి అనమాట. మనం ఇది చాలా పెద్దది యాక్చువల్గా చెప్పాలంటే. మనమైతే లైట్గా కవర్ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇప్పుడు మనం ఫస్ట్‌గా అయితే క్యాథడ్రాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ క్యాథడ్రాల్ ఎందుకు చూపిస్తుంది షాపింగ్ ఏరియా అంటుంది అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఈ క్యాథడ్రాల్ నుంచే ఈ స్ట్రీట్స్‌లో షాపింగ్ ఏరియా అంతా మనకి కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. ఈ క్యాథడ్రాల్ చాలా చాలా ఫేమస్ బార్సిలోనాలో. ఇదొక్కటి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. సో ఈ క్యాథడ్రాల్ నుంచి ఏ సందులో పోయినా కూడా మనకి షాపింగ్ ఏరియా అనేది బోల్డ్ అని కనిపిస్తాయి. ఈ ప్లేస్‌లో వింటర్‌లో క్రిస్మస్ మార్కెట్ అని పెడతారు. అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందు తీసుకొని లోపలికెళ్తూ ఉన్నాము. మనము షాప్సే కాకుండా కొన్ని కొన్ని ఆర్కిటెక్చర్ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ అలాగే కొన్ని రెస్టారెంట్, బేకరీస్, ఐస్ క్రీమ్ షాప్స్ అవన్నీ చూద్దాము. ఫస్ట్‌గా అయితే మనం ఈ క్లాత్స్ చూస్తున్నాం అనమాట. ఈ క్లాత్ స్టోర్ అయితే ఇలా ఉంది. యాక్చువల్‌గా ప్రతి ఒక్క ప్లేస్‌లో వేరు వేరుగా ఉంటది. సో చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటుంది. ఫారిన్ కంట్రీస్‌లో క్లాత్స్ ఎలా వేసుకుంటా ఉంటారని. ఇలాంటి ఇందాక మనం చూసాం కదా! అవి ఎక్కడ చూసినా కూడా ఎక్కువ షాప్స్‌లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వేరే ఒక స్ట్రీట్‌లోకి వచ్చాము. ఈ స్ట్రీట్ చూడండి ఎంత బాగుందో. బయట చూడ్డానికే చాలా నేరోగా ఉంటది. అయినా కూడా జనాలు తిరుగుతాయి. అలాంటి స్ట్రీట్‌లలోనే ఫేమస్ రెస్టారెంట్స్, చూరోస్‌వి అండ్ అలాగే కుకీస్‌వి అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం వెళ్తూ వెళ్తూ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడబోతున్నాం అనమాట. అది చూసాక దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఈ ప్లేసెస్ గురించి అంతా అండ్ అలాగే ఆ స్పెషల్ థింగ్ గురించి కూడా. వాళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా అందంగా రెడీ అయ్యి డాన్స్ చేసుకుంటూ పోతున్నారో. అది కూడా హరే రామకృష్ణుడిది భజన చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ వైపే చూసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మేము కూడా అలాగే చూసుకుంటూ ఉండిపోయాము. ఎంతైనా మన కల్చర్, ట్రెడిషనల్స్ కాకుండా వేరే కంట్రీని కూడా అట్రాక్ట్ చేసి వాళ్ళు ఫాలో అవ్వడం చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది. యాజ్ ఏ ఇండియన్‌గా, యాజ్ ఏ హిందూగా చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత మనం ఒక సన్ గ్లాసెస్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇలా బోల్డన్ని షాప్స్ ఉంటాయి. ఒకటా రెండా ఏ షాప్స్ కావాలంటే అలా ఉంటాయన్నమాట. తిరగడానికి మనకి ఓపిక అనేది ఉండాలి. ఊరికే అలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్‌గా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ టూరిస్టర్స్ ఎక్కువ ఉంటారు. సో టూరిస్టర్ స్పాట్ కాబట్టి ఇంకా షాప్స్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా భలే ఉంటాయన్నమాట. ఈ షాప్ చూసారా భలే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఒక యూనిక్ షాప్. మన ఐది ఉంటది కదా! ఐ బాల్‌ని స్కాన్ చేసి ఫోటో ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట. అండ్ తర్వాత ఇంకొక షాప్. చాలా చిన్న చిన్న షాప్సే ఉంటాయి. బట్ అది ఆర్గనైజ్ చేసే విధానం చాలా మంచిగా చేసింటారు. అది చూడండి ఎంత గుల్లిదుందో. దాని పక్కన ఇంకొకటి. వాళ్ళు చేయడం కూడా మనుషులు బయట నుంచి చూసి అట్రాక్ట్ అయ్యి ఎంటర్ అవ్వాలి అనేటట్లు చేస్తారనమాట. ఇదొక యాంటిక్ రెస్టారెంట్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. క్రీమా క్యాథలాన్ అని చెప్పేసి అది స్పెషల్ క్రీమ్ అనేది అక్కడ సేల్ చేస్తారని చెప్పేసి అలాంటిది ఇంకొక షాప్ అనమాట. మన ఐ బాల్ అని అనుకున్నాం కదా! దాన్ని ఫ్రేమ్ చేసి ఏ కలర్ కావాలా అని చెప్పేసి ఆ లెన్స్‌ని ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట. అండ్ తర్వాత ఇక్కడంతా బోల్డన్ని గగుల్స్ ఎక్కువ కనిపిస్తాయి. సమ్మర్ టైంలో వీటికి డిమాండ్ ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ డిస్‌ప్లేలో పెట్టేసింటారు. సో నేను ఎక్కడ పడితే అక్కడ ఊరికే ట్రై చేస్తున్నాను. అండ్ తర్వాత ఇంకా సెరామిక్ ఐటమ్స్. ఈ సెరామిక్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అబ్బా! చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. టాయ్ అన్న అట్రాక్ట్ చేయదు కానీ ఈ సెరామిక్ ఐటమ్స్ అయితే నాకు భలే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి ఇవి. అండ్ తర్వాత ఇదొక ఐస్ క్రీమ్ షాప్. సో ఐస్ క్రీమ్ చూడండి. వీటికి కూడా ఇక్కడ సమ్మర్‌లో ఎక్కువ డిమాండ్. సమ్మర్‌లో ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకుంటే ఇంకా వాళ్ళంత రిచ్ ఎవ్వరు లేరు అని థాట్ వచ్చేస్తది ఆ ఐస్ క్రీమ్ షాప్‌లో మనుషుల్ని చూసినప్పుడు.
అండ్ తర్వాత ఇంకొక వుడ్ షాప్ అంట, కంప్లీట్ వుడ్తో ఉన్న థింగ్స్ అమ్ముతారంట. టీ షర్ట్ కూడా చూడండి భలే ఉన్నాయి కదా డిజైన్స్, ఫన్నీగా. సో ఒకటి కొంటే 15 అంట, 2 కొంటే 24 అంట. అలా డిస్కౌంట్ అలా పెట్టేసి డిస్ప్లేలో బాగా టెంప్ట్ చేస్తారనమాట. అండ్ తర్వాత ఈ వాచెస్ అన్నీ వుడ్తో చేసిన స్ట్రాప్స్ అనమాట. మిడిల్లో కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో, అవన్నీ వుడ్తో చేసింది. అండ్ సర్కిల్ లాగా ఉంది కదా, అది కూడా వుడ్ అనమాట. సో చాలా యూనిక్గా డిజైన్ చేశారు కదా. కలెక్షన్స్ కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఎక్కడ చూడలేదు, ఇవి బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రైస్ వచ్చేసి 60 యూరోస్ ఉంది. మేబీ దీనికి అంత డిస్కౌంట్ లేదు అనుకుంటాను. ఏదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనుకోండి, దానికి ఏం డిస్కౌంట్ ఉండదు అనమాట. సో నార్మల్గా ఉండేదానికి డిస్కౌంట్ ఉండదు. నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే సూపర్ మార్కెట్ కనిపించింది. సో వినిష్ మధ్యలో సూపర్ మార్కెట్ అనేది గుడ్ ఐడియా. యాక్చువల్గా టూరిస్టర్స్ ఎప్పుడు సూపర్ మార్కెట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. సో చాలా మంచి బిజినెస్ అదైతే. అండ్ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి సెరామిక్తో చేసిన అన్ని అనిమల్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ కలర్లో ఉన్నాయి కదా అన్ని అనిమల్స్, ఇది చాలా ఫేమస్ బార్సిలోనాలో. ప్రతి ఒక్క చోట అన్ని అనిమల్స్ కానీ కొన్ని టాయ్స్ కానీ అన్నీ ఈ కలర్లో మెరుస్తూ ఉంటాయి, ఎందుకంటే గౌడీ ఆర్కిటెక్ట్ చేసిన ఆ కలర్స్ అవన్నీ. సో అందుకని మనకి కొన్ని పార్క్వెల్ అనే పార్క్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి కలర్తో ఎక్కువ హైలైట్ అవుతుంటాయి అనమాట మనకి. లిజార్డ్ కొన్ని మెయిన్ ఆర్కిటెక్ట్ అనేది. అండ్ తర్వాత మనకి ఫుట్బాల్ ప్లేయర్స్ వీళ్ళందరూ. ఇక్కడ టాయ్స్ చూడండి ఎంత బాగున్నాయి అవన్నీ. ఈ టూరిస్టర్ స్పాట్లలో నార్మల్ దానికంటే ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. ఇంకా చూడండి తిరుగుతూనే ఉన్నారు. యాక్చువల్గా కంప్లీట్గా సమ్మర్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ఆ స్ప్రింగ్ సీజన్లోనే ఫుల్గా తిరిగేస్తున్నారు జనాలు. ఆ స్ట్రీట్లలో తిరుగుతుంటే ఎండ ఎంత అని అర్థం కాలేదు, కానీ బయట వచ్చాక చూడండి ఎంత ఎండ ఉందో. ఆ తర్వాత ఇక తొర్రోన్స్ అని వచ్చాము. ఈ షాప్లో ఈ తొరోన్స్ అనేటివి కేథలాన్ యొక్క ఫేమస్ ట్రెడిషనల్ స్నాక్స్ అనమాట, డెజర్ట్. యాక్చువల్గా క్రిస్మస్ టైంలో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి గిఫ్ట్ లాగా ఇచ్చుకుంటారు. అండ్ అలాగే గెస్ట్ని పిలిచినప్పుడు ఇవన్నీ డెజర్ట్ లాగా పెడతారనమాట. ఇది ఒక ట్రెడిషనల్ డెజర్ట్ వాళ్ళకి. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి, అవన్నీ నట్స్తో ఉంటాయి, ఫ్రూట్స్తో ఉంటాయి, అవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొన్ని ఫ్లవర్స్ పెటల్స్తో కూడా చేసి ఉంటారు. అండ్ ఫ్రూట్స్తో ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్తో ఇంకా నట్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి చూడండి అక్కడంతా. సో చాలా టేస్టీగా ఉంటాయి. శాంపల్స్ కోసం అనేసి కాంప్లిమెంటరీ కిందగా కొన్ని శాంపల్స్ ఇచ్చారు, అవి చాలా ఎమ్మిగా ఉంటాయి. జస్ట్ టేస్ట్ చేసి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కాసా దే సియుదాద్ అంటారు, అంటే బార్సిలోనా సిటీ టౌన్ హాల్ అనమాట. సో ఇక్కడ ఫ్లాగ్స్ కూడా చూడండి, కొన్ని యూరోప్ ఫ్లాగ్స్ అనేటివి అక్కడ పెట్టారు. ఇక్కడ గార్డ్స్ కూడా చాలామంది ఎక్కువగా ఉంటారనమాట, ఎందుకంటే టూరిస్టర్స్ లోపల దూరకుండా చూసుకోవడానికి. అండ్ తర్వాత హ్యాట్ షాప్కి వచ్చాము. స్పానిష్లో అబానికో అంటే హ్యాట్ అనమాట. సో హ్యాట్ షాప్ అయితే ఇలా ఉంది, దాన్ని కూడా చూసేసాము. షాప్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఆ షాప్లో దూరడమే. సో ఇదైతే ఇంకా భలే కలర్ఫుల్గా కనిపించింది. ఇది కూడా సెరామిక్ ఐటమ్తో చేసిన అన్ని థింగ్స్ అనమాట. అవి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి చూడ్డానికి బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అండ్ క్యారీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి చూడండి ఎంత బాగుందో. ఆ క్లాక్ చూడండి భలే నచ్చింది నాకు. కలర్ కూడా ఎంత బాగుందో, డిజైన్ కూడా. ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ జనాలు. యాక్చువల్గా ఇది యూరప్ కాబట్టి యూరప్ నుంచి బార్డర్ కంట్రీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇటలీ నుంచి, ఇంకా జర్మనీ నుంచి ఎక్కువ వస్తూ ఉంటారనమాట ఈ ప్లేస్కి. వాళ్ళే కనిపిస్తున్నారు మోస్ట్లీ. ఇంకా చూడండి ఎంత బాగుందో. ప్రైజెస్ అయితే మామూలుగా ఉండవు. ఈ టూరిస్ట్ స్పాట్లో అయితే ఇంకా నార్మల్ దానికంటే ఇంకా బోల్డ్ అని ప్రైజెస్ ఉంటాయి. అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ప్రొఫెషనల్స్ టాయ్స్ ఎంత బాగున్నాయి కదా, ఒకటి తీసుకుందామా అన్నట్టు ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే 200 యూరోస్ 300 యూరోస్ అలా ఉన్నాయి. ఇవి చూడమే కానీ తీసుకోవడం అంత కుదరం అనమాట. అండ్ కింద క్రాబ్ కూడా చూడండి ఎంత బాగా చెక్కారు దాన్ని. అండ్ తర్వాత ఒక లయన్ కనిపించింది, ఆ లయన్ అయితే మాటలు లేవు, అంత బాగుంది అది. పైన ఫిష్, లిజార్డ్ అన్నీ ఉన్నాయి. సీ ఐటమ్స్ ఉన్నాయి, సీ అనిమల్స్ ఉన్నాయి, అండ్ నార్మల్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్, అన్ని అనిమల్స్, టైప్స్ ఆఫ్ అనిమల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ.
ఈ చిన్న స్ట్రీట్‌లో వెళ్తుంటే ఆ ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బావుందో అసల. దాన్ని ఎలా చేసుంటారో, ఆ రూఫ్ కూడా చూడండి ఎంత బావుందో. బయట నుంచే కాకుండా లోపల నుంచి కూడా భలే ఉంది గదా! యాక్చువల్‌గా నాకు వేరే వేరే కంట్రీకి యూరోప్‌లో ఎళ్ళినప్పుడు బార్సిలోనా ఆర్కిటెక్చర్ నచ్చుతది. దీన్ని ఒకసారి క్లోజ్ లుక్ ఏసుకుందాం. బార్సిలోనాలో మనకి ఎక్కువ అట్రాక్ట్ చేసే థింగ్ ఏంటంటే కొత్తగా వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ గేమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. కోవిడ్‌కి ముందు సమ్మర్‌లో ఎస్పెషల్లీ భలే జరిగేవి ఈ స్ట్రీట్ గేమ్స్ కొన్ని కొన్ని ప్లేస్‌లలో. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ మానేశారు. అండ్ వింటర్‌లో అందరూ ముడుచుకొని లోపల ఉంటారు. ఒక్కసారి స్ప్రింగ్, సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి జనాలందరూ బయటికొస్తారు. ఇంట్లో కంటే బయట ఎక్కువ తిరుగుతారు. మనం బోలెడన్ని చూడొచ్చు ఇలాంటి స్ట్రీట్ గేమ్స్ అనేటివి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. సో, వాళ్ళు కొందరు హోమ్‌లెస్ ఉంటారు కదా! వాళ్ళ టాలెంట్‌తో ఏదో ఒక నాలెడ్జ్‌తో వాళ్ళు ఏదో ఒకటి ఇలాంటి గేమ్స్ చేసి ఆహ్, మనీ అనేది తీసుకుంటారనమాట. ఇష్టం ఉంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లేకపోతే వద్దు అన్నట్టుగా ఉంటారు. ఎవ్వరిని వాళ్ళు బలవంతం చేసి అడగరు. అది నచ్చుతుంది. అండ్ తర్వాత ఇంకొకటి జరుగుతుంది చూడండి ఇక్కడ స్ట్రీట్ గేమ్. Pero ese, pues espera, también. Gracias. యాక్చువల్‌గా ఇప్పుడు మనము క్యాథడ్రల్ స్ట్రీట్ నుంచి ఇంకా మెయిన్ క్యాథలోనియా దగ్గరకొచ్చేసామనమాట. ఆ సందులో తిరిగి తిరిగి క్యాథడ్రల్ నుంచి క్యాథలోనియాకి చాలా దగ్గరే అనమాట. వింటర్‌లో అయితే ఇవన్నీ ప్లేసెస్ తిరుగుతూనే ఉంటాం. ఇంకా మెయిన్ స్టోర్స్ చూసినట్లయితే ఇలా ఉంటాయి. పెద్ద పెద్దగా ఉంటాయి. జనాలు ఎక్కువుంటారు వీటిలో అయితే. తర్వాత ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్ ఉంటాయి గదా! అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తా ఉంటాయి. ఇంతకుముందు మనం చిన్నవి చూసాము. అన్నీ సెరామిక్ ఐటెమ్స్ అండ్ అలాగే కొన్ని షోవినిష్ షాప్ చూసాం గదా! ఇవన్నీ పెద్ద పెద్ద పారాఫోయిస్ అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్స్ చాలా బావుంటాయి దీంట్లో. నేను ఎప్పుడు దీంట్లోనే కొనుక్కుంటూ ఉంటాను. ఇంకా సేల్ స్టార్ట్ అవ్వలేదు. సమ్మర్ సేల్ అని స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఇంకా చాలా తక్కువ ఉంటాయి నార్మల్ డేస్ కంటే. నార్మల్ డేస్‌లో అయితే డబుల్, ట్రిపుల్ ఉంటాయి. అది సేల్ స్టార్ట్ అయినప్పుడైతే చాలా పడిపోతుందనమాట ప్రైజెస్ అనేది. అందరూ వీళ్ళు అప్పుడే కొంటారు. డబ్బులంతా సేవ్ చేసుకొని ఎప్పుడైతే సేల్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఇంకా జనాలు ఎక్కువ తిరుగుతా ఉంటారు. అండ్ తర్వాత ఇంకొకటి స్టార్ట్ అయింది చూడండి. మనం అనుకున్నాం గదా! స్ట్రీట్ గేమ్స్, స్ట్రీట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయనేసి. ఇంకా మెయిన్ రోడ్‌లోనే చేసేస్తా ఉంటారు స్టూడెంట్స్ అందరూ. వాళ్ళకొక ప్రాజెక్ట్ ఉంటది. కొందరు డబ్బుల కోసం చేసింటారు. కొందరు ఫుడ్ కోసం, కొందరు ఇట్లా ఫేమ్ కోసం వీడియోస్ అట్లా చేసుకుంటా ఉంటారనమాట. ఎలాంటి షై అనేది ఎంబారసింగ్ ఫీల్ అవ్వరు వీళ్ళు. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింటారు కాబట్టి వాళ్ళకి పెద్దయ్యాక చనిపోయేటప్పుడు కూడా అలాగే ఉంటారు వాళ్ళు. అండ్ తర్వాత క్లాత్ స్టోర్‌కొచ్చాం. స్రాదివేరియస్ అనేసి. నాకిక్కడ కొంచెం సెట్ అయ్యే క్లాత్స్ ఉంటాయి. మనకు కావాల్సిన బట్టలు చాలా చాలా షాప్ తిరిగితే గానీ మనకి దొరకవనమాట. అందుకే మోస్ట్‌లీ నేను ఎప్పుడు దొరికితే అప్పుడు తీసేసుకుంటాను. సీజన్‌తో సంబంధం లేకుండా. ఇక్కడ క్లాత్స్ ఎలా ఉంటాయంటే బయట నుంచి చూసి టెంప్ట్ అయ్యి లోపలికొచ్చినప్పుడు మనం టెస్ట్ చేసుకున్నప్పుడు, మనం వేసుకున్నప్పుడు సెట్ అయ్యేటట్లే ఉండవనమాట. నాకెప్పుడు అదే అర్థం గాదు. అందుకే ఎప్పుడు మంచిగా దొరికితే అప్పుడు తీసేసుకుంటా అనమాట. బట్ చూడ్డానికైతే భలే ఉంటాయి క్లాత్స్. అంతా వీళ్ళ ట్రెడిషనల్ ప్రకారం ఉంటాయి కదా క్లాత్స్. అందుకే మోస్ట్‌లీ నేను కొన్ని ఇండియా నుంచి తెచ్చుకోవడము, కొన్ని ఆఫర్స్‌లో మంచి మంచిగుంటాయి. అవి కొన్ని తీసుకుంటూ ఉంటాననమాట. ఇదండి స్పెయిన్ బార్సిలోనాలో ఓల్డ్ సిటీలో ఉన్న షాపింగ్ ఏరియా గురించి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. అడియోస్.